ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగాపే మందిర పాస్టర్ గారు రెవరెండ్ ఆషేర్ అదృష్ట కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మా బావగారు ఎండిఓ గారు బుజ్జిబాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి అబ్దుల్లా గారు మా అన్నగారు, వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్త సంబంధీకులు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమంలోనే, ఇలాంటి సందర్భంలోనే ఒక కుటుంబానికి మనం ఎంత ఆదరణ కలిగించగలుగుతా ఉన్నాం, ఎంత చేరువుగా ఉన్నాం. ఎందుకనంటే ఈ కష్టాన్ని ఎవరైతే కష్టంలో ఉంటారో ఆ కష్టంలో ఆదుకున్న వాళ్ళు, లేదా ఆ కష్టంలో పాలు పంచుకున్న వాళ్ళు అయిన వాళ్ళు, అది బంధువులే కావచ్చు, మిత్రులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి ఆదరించడానికి వచ్చిన ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటనంటే, ఇక్కడ వినడానికి చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పిన ప్రతి మాటను కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంగా నాకు ఇది కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా, అది అదృష్టంగా భావిద్దాం. అలాగే అన్నగారు ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా గారు, ఆయనకి రకరకాల పేర్లు, అబ్దుల్లా గారు, అలాగే అఫ్జల్ మియా గారు, అలాగే సాయిబ్ గారు అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ ఒక అన్నగా, మా వదిన గారికి భర్తగా, పిల్లలకి తండ్రిగా, స్నేహితుడిగా, బంధువుగా మనందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. కాబట్టే ఈరోజున ఇక్కడ మనం ఆయన గురించి మాట్లాడుకోగలుగుతా ఉన్నాం. బైబిల్ పరంగా ఈయన ఎంత అదృష్టవంతుడో, ఈయన చాలా అదృష్టవంతుడు. ఎంత అదృష్టవంతుడో చివర్లో చెప్తాను. దానికంటే ముందుగా వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం నుంచి, దావీదు కీర్తనల గ్రంథం నుంచి 90వ దావీదు కీర్తన 12వ అధ్యాయం. ఎవరన్నా గట్టిగా వచనాన్ని చదవగలరు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. చాలండి. ఈ సందర్భానికి, ఈ వాక్యానికి కొంచెం మీకు దూరంగా కనిపించవచ్చు, కానీ ఈ సందర్భంలోనే ఇది చాలా విలువైందని నేను అంటాను. కారణం ఏంటనంటే, ఏముందండి ఆ వాక్యంలో? మెయిన్ ముఖ్యమైనటువంటి మాట, మా దినములు మాకు లెక్కించుట నేర్పుము. ఈ జీవితం చాలా విలువైంది, చాలా చిన్నది. ఎంత అనంటే నీటి బుడగ వంటిది.
ఇంకా చెప్పాలనంటే ఉదయాన్నే, శీతాకాలం ఉదయాన్నే పొలంలో శీతాకాలం ఉదయాన్నే ఆ యొక్క పొలం మీద, అంటే ఐ మీన్ ఆకుల మీద నీటి బిందువులు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కానీ ఎండెక్కిన వెంటనే మాయమైపోతాయి. చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ మాయమైపోతాయి వెంటనే. అలాగే నీటి బుడగ ఉదయించిన వెంటనే, ఐ మీన్ బుడగ వచ్చిన వెంటనే పేలిపోయేటటువంటి పరిస్థితి. అంటే ఎంత చిన్న సమయం ఇది. ఆ చిన్న సమయంలోనే మనము మన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాము. బైబిల్ వాక్యం ఏం చెప్తా ఉందనంటే, దేవుని మందిరంలో ఒక్క దినము గడిపినా 1000 దినాలకి సమానం అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. మన విలువైన జీవితాన్ని, అంటే ఈ రోజున ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మామూలుగా చెప్తే అందరూ వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ప్రత్యేక సమయాల్లో, ప్రత్యేక సందర్భాల్లో చెప్పిన ప్రతి మాట వింటారు. కాబట్టి ఈ సందర్భంలో నేను అన్నగారి యొక్క కార్యక్రమంలో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ఏంటనంటే, చాలా చిన్న సమయంలో, చాలా విలువైన సమయంలో ఎలా జీవించాము, ఎలా బ్రతుకుతున్నాము, కుటుంబాన్ని ఎలా రక్షించాము, పిల్లల్ని ఎలా సాదాము, లేకపోతే సమాజంలో మన జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకెత్తు. దేవునికి దగ్గరగా ఎంతవరకు ఉన్నాము అనేటటువంటిది ఒకెత్తు. అలాగే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. 14వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం. రేపేమి సంభవించునో మాకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఒక భక్తుడు ఇలా పాడతాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. కొంతసేపే కనబడుతుంది, అంతలోనే మాయమైపోతుంది. అయితే ఈ సమయంలో ఈ 2 వాక్యాలు చదివించడానికి గల కారణం ఇందాక చెప్పాను కదా, ఎంత అదృష్టవంతుడో అని చెప్పడానికి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ మీకు చూపిస్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 23. మనకైతే ఇది న్యాయమే,
మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఇంకా అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎస్, ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చామండి. గడిచిన కాలమంతా కూడా, ఇప్పటి వరకు గడిచిన కాలం అంతా కూడా ఎలా గడిపాము అంటే, ఈ సందర్భంలో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన పేరులోనే కనిపిస్తుంది. అన్నగారికి దేవుని గురించి తెలియకపోవచ్చు, తెలియకపోవచ్చు. దేవుడి మీద గౌరవం కానీ, భక్తి కానీ, ప్రేమ కానీ ఉండకపోవచ్చు. ఎందుకనంటే తను అన్యుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తి గొప్పతనం ఇక్కడ తెలుస్తుంది. ఏంటి అని అంటే, ఎలా అనంటే, ఇందాక మనం చదివినటువంటి 3 వచనాల్లో యేసుక్రీస్తుని కొండ మీద సిలువ వేసే సందర్భంలో, యేసుక్రీస్తుని కొండ మీద సిలువ వేసేటటువంటి సందర్భంలో అటుపక్క ఇటుపక్క 2 వ్యక్తులు ఉంటారు. ఆ 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి, నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, నన్నేం కాపాడుతావు అని హేళన చేస్తున్నాడు. ఎంత భయంకరం! ఒక గొప్ప దేవుణ్ణి తనెవరో తెలుసుండి కూడా నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతున్నావు, మమ్మల్ని ఏం కాపాడుతావు అని హేళన చేస్తున్నాడు. మరో పక్కన ఉన్నటువంటి మరో వ్యక్తి, మాకైతే ఇది న్యాయమే, కానీ నన్ను నీ పరలోకంలో జ్ఞాపకం చేసుకో అని ఆ క్షణాన పశ్చాత్తాపడినప్పుడు, అంతకుముందు దేవుని గురించి తెలుసో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఆ క్షణాన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మాత్రమే బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేయబడ్డవి. అంతకుముందు ఎలా జీవించారన్నది మనకు తెలియదు. దానికో పేరు పెట్టారు, మనకు అది అనవసరం. కానీ చివరి క్షణంలో ఆయన మారు మనస్సు పొందాడు. అంటే ఈ అవకాశం అందరికీ రాదు, కొంతమందికి మాత్రమే. మేబీ అతనికి మాత్రమే, లేదా సాధ్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బావగారిని గతంలో మా అన్నగారు అబ్దుల్లా గారు, భయంకరమైనటువంటి స్థితి, బాగుపడి ఇంటికి వస్తారు అని అనుకుని హాస్పిటల్కి పలకరించడానికి వెళ్ళినప్పుడు, వీలైతే నేను గనక బాగుపడి ఇంటికి వచ్చేస్తే గనక ఆలయానికి వస్తాను అని ప్రామిస్ చేశారు అన్నగారు. బావగారు, ఇది నిజమేనండి? ఇది అక్షర సత్యం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే తనకు అర్థమైపోయింది, ఒకవేళ నేను ఇంకా కొనసాగించలేనేమో, నా పరుగు తుదమెట్టించే సమయం వచ్చిందని అర్థమైందేమో బహుశా అన్నగారికి. అందువల్ల నేను గనక రాగలిగితే ఆలయానికి, మందిరానికి వస్తాను అని సెలవు ఇవ్వడం జరిగింది. ఒకవేళ నేను రాలేకపోతే, 2 విషయాలు కూడా చెప్పేశారండి. ఒకవేళ గనక నేను రాలేకపోతే నాకు ఇష్టమైనటువంటి మామగారు వారెక్కడైతే
సమాధి చేయబడ్డారో అక్కడే నన్ను కూడా సమాధి చేయండి అని చెప్పడం జరిగిందని నాకు మా బావగారి ద్వారా తెలుసు. ఇది వాస్తవం అండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటనంటే, ఆ రోజున ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి తన అహంకారాన్ని లేదా తన అమాయకత్వాన్ని ప్రదర్శించి ఒక మూర్ఖుడిగా మిగిలిపోతే, మరో పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాత్రం మారు మనస్సు పొందాడు. ఈ రోజున పరదైసులో ప్రభువుతో కూడా ఉన్నారు. అలాగే ఈ రోజున అన్నగారు కూడా ప్రభు చెంత అద్భుతంగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను. అయితే ప్రత్యక్షంగా అన్నగారిని కోల్పోయినటువంటి కుటుంబానికి ఎవ్వరు కూడా ఈ లోటును తీర్చలేరు. ఎందుకనంటే ఆ రిలేషన్షిప్ అలాంటిది. ఎంత బాధ అనంటే నిలువునా కరిగిపోయేంత భయంకరమైనటువంటి స్థితి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, మరణించిన వారట మళ్ళీ తిరిగి లేస్తారని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఈ లోక సంబంధంగా బాధపడినప్పటికీ దైవ సంబంధంగా పరలోక సంబంధంగా అందరూ ఒక చోట కలుస్తారనేటటువంటి విశ్వాసంతో మీరు జీవించమని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. సో అలాంటి నిరీక్షణ ఈ కుటుంబానికి, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ కూడా అబ్దుల్లా గారు దేవుని చెంత ఉన్నారని బలంగా నమ్ముతూ, వారి కోసం ప్రార్థన చేస్తూ మనల్ని దేవుని దగ్గర నుంచి ఆశీర్వదిస్తున్నారు, మనల్ని చూస్తున్నారు, మనతో పాటే ఉంటారు. ఎందుకనంటే మీ హృదయమే కదా దేవుని మందిరం, మీ హృదయమే కదా దేవుని మందిరం. అందుకే ఎక్కడెక్కడికో వెళ్ళి మన భక్తిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. మీ హృదయంలోనే మీ దేవుడు ఉన్నట్లయితే ఆ దేవుని వద్ద మన అన్నగారు ఉన్నారు. సో అలాంటి ఒక ఆదరణ ఈ కుటుంబం అంతటికి లభించాలని దేవుని పేరున నా యొక్క ఈ ఆదరణ మాటలను తెలియచేస్తూ కుటుంబానికి ఈ నా కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్.